మేము కూడా కానీ ప్రభుత్వ ఉద్యోగుల లోపల ఒక డిఏ వచ్చినాక కూడా ఎందుకు ఇంకా అసంతృప్తి ఉన్నది? దేనికి ప్రభుత్వం ఏదో మాకు మీరు అన్నారు కదా ఇంతకుముందు అడ్డ మీద కూలీలు లెక్క చూస్తా ఉన్నారు మమ్మల్ని, ఈ అసంతృప్తి దేనికి వస్తా ఉన్నది, ఎందుకోసం వస్తా ఉన్నది? ఎవరైనా కష్టపడి సంపాదించిన డబ్బులు ఇవ్వకుంటే అసంతృప్తి ఉండకుంటే ఏముంటుంది? ఇప్పుడు నాకు సంవత్సరం నుంచి డబ్బులు రాలేదు, 60 లక్షలు రావాలి, 60 లక్షలు 1% వేసుకున్నా ఎంత అవుతుంది? ఇంట్రెస్ట్ అయితే ఒకటి ఇవ్వాలి, ఇంట్రెస్ట్ తెచ్చుకుంటాడు 2% ఎలక్షన్ అప్పుడు ఆ ప్రభుత్వాన్ని పంపించే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బ్యాలెట్ దగ్గర ఉండి పోస్టల్ ఓట్కెళ్ళి మొదలైతే అన్నిట్లా నిమగ్నం అయిపోయి ప్రభుత్వాన్ని సాగనంపాం. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు చాలా ఆశలు ఉండే, మేము బరాబర్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, డిఎల్ ఇస్తాము, మీకు మీ పిఆర్సీ ఇచ్చేస్తాము, మీకు అన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేస్తాం, 317 జియోని సవరణ చేస్తాము, దాంట్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ చేస్తామన్నారు. వచ్చిన తర్వాత మమ్మల్ని మర్చిపోయింది వాస్తవానికి. మర్చిపోయినాక తర్వాత వాళ్ళ బిజీలో పడ్డారు, రాష్ట్రాలు ఎట్లా చేసుకుందాం, మన మంగళ ఎట్లా, మనం ఏం చేసుకుంటే బాగుంటుంది అన్నది మమ్మల్ని మర్చిపోయి మేము కూడా ఉన్నామని మేము గుర్తు చేస్తాం. మమ్మల్ని అయితే రానిచ్చిన తర్వాత మేము గుర్తు చేసి ఇట్లా అవుతుంది, ఇట్లా ఉంది అంటే అప్పుడు సీరియస్నెస్ వచ్చిన తర్వాత కూడా సబ్ కమిటీ వేసిన తర్వాత కూడా సీరియస్నెస్ లేకుండే. ఇప్పటికి సీరియస్నెస్ ఎందుకు వచ్చింది అంటే ఈ కార్యాచరణ ప్రకటించి ఇక వీళ్ళు రోడ్డు మీదకి వస్తారా అని వచ్చింది. రేపు మీరు అన్నట్లు వాస్తవానికి కూడా నేను మా జేఏసీ చైర్మన్ గారు కూడా మీ ద్వారానే కోరుతున్నా, రేపు ఈ సీరియస్నెస్ మనం లెక్కుంటే రేపు కూడా మళ్ళీ ఇట్లనే చేస్తారు, మళ్ళీ ఇది అయ్యే వరకు ఉండదు. కాబట్టి 100% జగదీష్ అన్న నాయకత్వంలో ఉద్యోగులకు మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మేము మందిలాగా కాదు, మీరు మా గురించి తెలుసుకోండి, మీరు ఏడు కట్టి ఏ ఛానల్ కంటే ఆ ఛానల్కి వస్తే వేడ కూర్చుందామని కూర్చుందాం. ప్రభుత్వ ఉద్యోగుల నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు అంటే ఇన్ కేస్ రాలేదనుకోండి అప్పుడు నేను కాల్ లైన్ ఓపెన్ చేసి చేయాలి. నేను కూడా కోరుకుంటున్నాను, ఎందుకంటే ఉద్యోగుల నుంచి కాల్స్ తీసుకోవాలి. అప్పుడు ఉద్యోగుల నుంచి కాల్స్ తీసుకుంటాం, వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఎంతసేపు మేము అడిగే మాకు కొన్ని సమస్యలు తెలుస్తాయి, వాళ్ళకి అసలు సమస్యలు తెలుస్తాయి. ఎందుకంటే గ్రౌండ్ లో ఉంటారు కాబట్టి ప్రభుత్వానికి దగ్గరగా మీరుంటారు, ప్రజలకు దగ్గరగా ఉద్యోగులు ఉంటారు. ప్రజలకు కాదు, ప్రభుత్వం దగ్గర. మీరు ప్రభుత్వం దగ్గర మీరే కదా పోయేది, మరి ప్రభుత్వం దగ్గర పోయి మాట్లాడారు. అందుకే చెప్తున్నాం అండి, దగ్గర కాదు, ఉద్యోగాల దగ్గర ఉండి ప్రభుత్వం ప్రతినిధిగా పోతాం. మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారిని పిలిచి ఎందుకు వాళ్ళని ఆయనకు వచ్చి అడగాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గాను డిప్యూటీ సీఎం గాను అడిగకొచ్చాను, మమ్మల్ని అడిగితే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మీరే ఛానల్లో పెడుతుంది, కోసుకున్న పైసలు కానీ ముఖ్యమంత్రి గారిని మనం తీసుకొచ్చినామంటే దానికి గ్రేట్ అని చెప్పాలి. ముఖ్యమంత్రి కూడా కొంచెం సర్దుబాటు చేసి ఇచ్చిందని ఆయన కూడా థ్యాంక్స్ చెప్పవలసిన బాధ్యత ఉన్నది. మొత్తం లేని పరిస్థితి ఆయన ఓపెన్ చెప్పుకున్నాడు కదా, ముఖ్యమంత్రి గారు ఓపెన్ ఉంటాడు. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలు మీరు బాగా విశ్వసిస్తా ఉన్నారు, బాగా నమ్ముతా ఉన్నారు. పరిస్థితి డబ్బులు లేవనే విషయాన్ని మీరు బాగా నమ్ముతా ఉన్నారు. 100% ఆర్థిక శాఖ మీద మాకు పట్టు ఉంటుంది. మా ఉద్యోగి అక్కడ పనిచేస్తాడు, వేరేటోడు ఎవ్వడు పనిచేయడు, రోజు ఎన్ని పైసలు వస్తున్నాయి, ఎటు పోతున్నాయి ఉంటాయి. కాంట్రాక్టర్ బిల్స్ కూడా కొట్టలేని పరిస్థితి. వాస్తవానికి ఇట్లా ఇచ్చుకుంటూ పోతే మన దేశమే అప్పులపాలవుతుంది. రాష్ట్రం మాట్లాడద్దు అంటే ఎన్ని రోజులు ఇలా జీతభత్యాలు ఇవ్వకుండా వేరే ఇది మరి ఈ హామీ దీని తర్వాత మళ్ళీ మీ కార్యాచరణ ఉంటుందో సిపిఎస్ విధానం మీరు క్లోజ్ చేద్దాం తొందరగా. సిపిఎస్ విధానం మీద అంటే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో కొన్ని స్టేట్స్లో అది ఇంప్లిమెంటేషన్ అవుతా ఉంది, మరి తెలంగాణలో ఎందుకు అవుతలేదు? కాంగ్రెస్ మరి అమలు సాధ్యం కాని హామీ అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మాట్లాడుతారు. సిపిఎస్ని ఇప్పుడు తీసేసి మళ్ళీ పాత పెన్షన్ విధానం పెట్టాలి అనేటువంటి విధానము అయితలేదు. అసలు అది సాధ్యమవుతుందా కాదా? మీకు హోప్ ఉందా ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుందని? 2004లో ఆ రోజు ఎన్డీఏ యూపీఏ తెచ్చిన చట్టం అది తీసుకొచ్చి సెప్టెంబర్ 1 నుంచి దాన్ని అమలు పెట్టింది. అప్పటి నుంచి మేము పోరాటం తెలంగాణ ఎన్జిఓలుగా చేస్తూనే ఉన్నాం. తర్వాత సిపిఎస్ సంఘాలు వచ్చినాయి, జేఏసీ అని చెప్పి దాన్ని నెత్తి మీద పెట్టుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఎన్నికల అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు హామీ ఇచ్చిండ్రు, మేనిఫెస్టోలో పెట్టిండ్రు, మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా పాత విధానాన్ని మేము చేస్తామన్నప్పుడు ఉద్యోగులలో ఆశలు పెరిగినాయి. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మా పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటకు ఇప్పటి వరకు సిపిఎస్ మీద మరి మొన్న జరిగిన సమావేశంలో కూడా చివరికి రిప్రజెంటేషన్ తీసుకొని దీని మీద మాట్లాడతామన్నారు, కానీ ఎట్లాంటి అష్యూరెన్స్ ఇవ్వలేదు. సిపిఎస్ ఉద్యోగులు ఈరోజు 2 లక్షల పైచీలకు ఉద్యోగులు ఉన్నారు. ఒక సిపిఎస్ ఉద్యోగి రిటైర్ అయినా మరణించినా ఆయనకు వచ్చే పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. చాలా హీనంగా వాళ్ళ బతుకులు ఉన్నాయి. కాబట్టి రేపు సిపిఎస్ ఉద్యోగులు ఉండరు, ఇక ఓపీఎస్ ఉద్యోగులు ఉండరు, ఇక సిపిఎస్ మాత్రం ఖతమైపోతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను గౌరవిస్తుందని అనుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్నది, మిగతా 8 రాష్ట్రాలు ఎట్లా చేసినాయి మరి? అయితే నిర్మలా సీతారామన్ గారు ఒక దగ్గర ఒక ప్రకటన చేసిండ్రు, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు
మళ్ళీ పాత పెన్షన్కి పోవాలనుకుంటే వాళ్ళు పోవచ్చు. కాకపోతే ఈ మధ్యకాలంలో ఉన్న పైసలు ఏవైతే బాహ్యస్తులు ప్రభుత్వ ఉద్యోగుల జీతంలోకి వెళ్ళి ఈక్వల్ అది తీసుకున్నామో దానికి కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇయ్యదని ఆమె స్పష్టం చేసి చేతులు ఎత్తేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ధైర్యం చేసి ఇచ్చిన మాటను కట్టుబడి ఉండి మా ఖజానా మీద లోటు ఏమంటారు భారం అయినప్పటికీ వీళ్ళు కూడా ప్రజల భాగమే మేము ఇచ్చిన ఏది మేనిఫెస్టోలో పెట్టాం కాబట్టి గౌరవిస్తున్నామని ఈ సిపిఎస్ని గౌరవిస్తే రేపు వచ్చే ఎన్నికలలో కూడా సిపిఎస్ ఉద్యోగులు ఓపీఎస్ ఉద్యోగులు అందరం కలిసి మనం మంచి చెడుకు అవకాశం ఉంటుంది. మాదంతా సాయిబాబా సిద్ధాంతం. మీరు మమ్మల్ని చూస్తే మిమ్మల్ని చూస్తాం, లేకుంటే మేము కూడా మేము చేసుకుంటాం. కాబట్టి మీ ద్వారా స్పష్టం తెలియజేస్తున్నాం. మాకు చూసి మీరు ఇట్లా కాకుండా ఇట్లా చేస్తామని చెప్పండి, కానీ మేము మొత్తమే మాట్లాడడం మేము సపోర్ట్ దాకా ఉంటామంటే ఎవడు ఊపుకునే. పెన్షన్ ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక పెన్షన్ రాక చాలా మంది రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఇబ్బందులు పడడం, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు అక్కడక్కడ మనం చూస్తా ఉన్నాం. వీళ్ళకి మీరు ఏం భరోసా ఇవ్వగలుగుతారు ఉద్యోగ సంఘాల నాయకులుగా? మీరు ప్రభుత్వాన్ని ఏ రకంగా వాళ్ళకు న్యాయం చేసేటువంటి విధంగా జరిగిన చర్చల ద్వారా ఈ లాస్ట్ 3 months కెళ్ళి అన్న చెప్పినట్లు ఇప్పటి వరకు 2,100 కోట్లు విడుదల అయినాయి ప్రభుత్వంలోకి వెళ్ళి. ఇది నెలకు డైలీ ఫైనాన్స్ లెక్క ఇది నెలకు 700 కోట్లు మన ఖాతాలో వస్తాయి. కాకపోతే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం రిటైర్ అయిన వాళ్ళు అప్పుడు ఆ ప్రభుత్వం పెట్టిపోయింది. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఎవరున్నా మంచి చెడు అప్పులకైనా తండ్రి బాధ్యత, ఆదాయానికైనా తండ్రి బాధ్యత. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు మా రాష్ట్ర జేసీ చైర్మన్ మాట తీసుకుంటారు. ప్రభుత్వం వాళ్ళు కూడా మాట ఇచ్చారు. అవి వస్తున్నాయి. ఎవరికైతే ఎసెన్షియాలిటీస్ అని ఉన్నాయి, ఇప్పుడు మా కొండలరెడ్డి మా దగ్గర వైస్ ప్రెసిడెంట్ గుండె మార్చాలని చెప్పిండ్రు. నిజాం హాస్పిటల్ వాళ్ళు పెద్ద లిస్ట్ ఇచ్చిండ్రు. 10 లక్షలు 15 లక్షలు అంటే ప్రభుత్వ జూనియర్ దానికి రేపు సీఎంకి అది కోరబోతున్నాం. మీ దగ్గరికి వెళ్ళి ఏమైనా సాయం చేయండి సార్, మా ఉద్యోగి చచ్చిపోతాడు లేకుంటే. ఇట్లాంటి ఎమర్జెన్సీ ఇట్లా కొంత కింది స్థాయి ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే ఏమైనా స్పెషల్ గా మీరు గవర్నమెంట్ నుంచి అట్లా ఉంటే జేసీ చైర్మన్ దగ్గర రమ్మని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర నేను ఇంతకు ముందు కూడా మీ ఛానల్ అని చెప్పిన క్యాన్సర్ పేషెంట్లు సిలైన్ బాటలు పెట్టుకొని వచ్చిండ్రు. మొన్న పోయి చేపించుకొని వచ్చినాం. మొన్న పోయి 300 బిల్లు కొట్టించుకొని వచ్చినాం. మనం ఏ మాట మాట మాట్లాడాలి చేసిండు కూడా ఆయన ఫైనాన్స్ సెక్రటరీ. ఆయనకు మేము ప్రూఫ్ తో సహా తీసుకుపోయినాం. సార్ ఇగో ఇది డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చింది, చూసుకోండి పరిశీలన చేసుకోండి అంటే మా మీద గౌరవంతో వాళ్ళకు బిల్ క్లియర్ చేస్తాం. మాతో సాధ్యమైనంత వరకు ఉద్యోగులకు బాసటగా నిలిచే ప్రయత్నం చేస్తున్నాం. కానీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఉద్యోగులు బ్రోకర్ల మాటలు విని మోసపోయి 5% 10% అని ఇయ్యకండి. చాలా మంది సమాజంలో చాలా మంది అవుతున్నారు, తెల్లబట్టలు వేసుకొని బిల్ పాస్ చేపిస్తారు. అట్లాంటిది మా నోటీస్ వస్తే మేము పోలీస్ కంప్లైంట్ చేయడానికి కూడా వెనకపోం. కాబట్టి అడ్డగోలుగా అవి ఇవి పెడితే మీ పైన కూడా చర్యలు ఉంటాయి. ఉద్యోగులను కూడా వదిలిపెట్టేది ఉండదు. ఇది ఒక వర్షన్ అయితే ఇంకొక వర్షన్ కూడా ఉంది సార్, మీరు చెప్పండి. వీళ్ళు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీ చేసేటప్పుడు సర్వీస్లో ఉన్నప్పుడు లక్షల జీతాలు తీసుకుంటారు, రకరకాల విధాలుగా డబ్బులు వస్తాయి. వీళ్ళు రిటైర్మెంట్ అయిపోయినాక ఈ లక్షల మళ్ళీ పింఛన్లు ఇవంతా ఎందుకు, ఇది ప్రభుత్వం మీద భారం కదా అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో. వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? వాళ్ళకి మీ ద్వారా ఇప్పుడు మన దేశము మనకు ఏమంటారు ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల వ్యవస్థ ఉంది. ఉద్యోగుల వ్యవస్థ ఉంది కాబట్టి ప్రజల వ్యవస్థ నడుస్తుంది, సింగారంగా నడుస్తుంది. కాబట్టి ఏ బెనిఫిట్స్ అయితే ప్రభుత్వ ఉద్యోగికి రిటైర్మెంట్ అయిన తర్వాత ఇస్తారో అవి ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్ లో ఉన్నప్పుడు ఆయన సర్వీస్లోకి వెళ్ళి కట్ చేసే పైసలే. గ్రాడ్యుయేటీ కానీ లేకుంటే మా జీపీఎఫ్ కానీ మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన పైసలే. మనకు ఒక బ్యాగ్ లాగా వాళ్ళ దగ్గర పెడుతున్నాం. రిటైర్ అయినప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి 30 సంవత్సరాలు 38 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయినాక వచ్చిన పైసలతో ఇల్లు కట్టుకున్నాడో, బిడ్డ పెళ్లి చేసుడో, లేకుంటే కొడుకు పై చదువుకు పంపించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ మన పైసలు మాకు ప్రభుత్వంగా కొన్ని సందర్భాలలో వీళ్ళకి ఇన్ని పైసలు ఇస్తున్నాం, లక్షల జీతం అంటే ఇప్పుడు నేను ప్రభుత్వ కొలువు చేయబట్టి ఇది 30 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు నా జీతం 1 లక్ష పై చిలుకుంటుంది. నేను ప్రభుత్వ ఉద్యోగంలో వచ్చినప్పుడు నా జీతం 2,200 ఉండే, 2,200 ఉండే. అంచెలంచెలుగా ఇంటికి వచ్చినాం. దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ 2 నెలలు, మాకు 10 నెలల జీతం, 12 నెలల జీతంలో 2 నెలలు భారత కట్ అని మా జీతంలోకి వెళ్ళి నెలకింత అని వెళ్ళిపోతుంది మా ఇన్కమ్ ట్యాక్స్. అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే హైయెస్ట్ లెవెల్లో ఉన్నారో వాళ్ళకి 2 లక్షలు 2,500,000 కూడా జీతం ఉంది, లేదని చెప్తలేము. కాకపోతే వాళ్ళ స్థాయి బట్టి జీతం ఉంది. ఆ స్థాయిని బట్టే వాళ్ళు సమాజంలో వాళ్ళ సర్వీసెస్ అందిస్తున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థనే తీస్తామంటే దేశమంతా తీసారు. మరి 3 కోట్ల మంది ఉద్యోగులు ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు. తీసేసి మరి ఎవరు చేసుకుంటారో చేసుకున్నారు.